రెండోసారి కూడా దాదాపు తడైపోయేసరికి ఇంకో 15 రోజులు పట్టుద్ది. దాదాపు ఎకరానికి వచ్చి 5-6 టన్నులు ఎక్కువ అయింది. అందుట్లో ఇది లేదు. కర్ర కూడా మొత్తం సపోటా కలర్ వచ్చింది, ఫుల్ సపోటా కలర్ వచ్చింది. సపోటా కాయ అట్టుందో కర్ర అట్టుంది. అంటే ఇప్పుడు ఈ లెక్కన మీకు 3 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు వస్తాయి. 2 సంవత్సరాల్లో కొట్టుకోద్ది. ఇప్పుడు ఖచ్చితంగా 22 నెలలు. ప్లస్ టన్నులు కూడా ఎక్కువ, టన్నులు కూడా ఎక్కువ వద్ది. 24 నెలలు. మొన్న జనవరికి 24 నెలలు, ఇప్పుడు వచ్చి 25వ నెల. ఈ నెలాఖరికల్లా వచ్చే నెల ఫస్ట్ లోనూ కొట్టేసుకోవడం. 2 years లో. ఇప్పుడు ఈ 2 months లోనే మీకు చాలా డిఫరెన్స్ వచ్చింది. మామూలుగా కాదు. కర్ర చూడండి అది ఎట్టుందో. 3 కర్రలు ఉన్నా 3 కూడా బాగా 3 కాదు 4 ఉన్నాయి. ఒక్కోదానికి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఫుల్గా వచ్చింది. మందు మట్టికి పొరట్టు మట్టికి నెంబర్ 1 పొట్టు. బ్రహ్మాండం కోసుకోవచ్చు బాబులకు. కానీ కడి పెట్టే ముందు ఎంత ఉంది నల్లంగా. కడి బిగిన చేసి పోసిన దగ్గర నుంచి మామూలుగా రాల. భూమి మీద ప్రతి ఒక్క పైకి నెంబర్ 1 ప్రోడక్ట్. మామూలుగా కాదు, బ్రహ్మాండంగా. పత్తికి కూడా వాడారు కదా? పత్తికి వాడినాం. పత్తి ఫుల్ రిజల్ట్. మామిడి చెట్లకు వాడినాం. మామిడి చెట్లకు మందు కొట్టినాం. దాంట్లో పోసినాం భూమిలో. మామిడి పిండి బ్రహ్మాండంగా పడ్డది. రెండో మందు లేదు. మామిడికాయలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, ఆర్గానిక్ మామిడికాయలు. అందులో ఇది లేదు తినడానికి. ప్యూర్ ఆర్గానిక్ మామిడికాయలు. ఆర్గానిక్. ఓకే. అది మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఫుల్గా. స్టార్ట్ అయిన కానీ మందులు స్టార్ట్ దగ్గర నుంచి అడిపెట్టేటప్పుడు చాలా తేడా ఉంది. 4 కాదు ఇప్పుడు చూడు, ఇది ఈ సైజు మామూలు కాదు. 22 నెలలకు 24 నెలలకి ఈ సైజు రావడం అంటే మామూలు వ్యవహారం కాదు. ఇగో చూడు, ఇది మరి పందిరి గొంతులు ఉన్నట్టుండే. పందిరి గొంతులకు కూడా అంతకంటే లావు ఉన్నాయి. 2 ఉన్న 4 ఉన్న మొత్తం యావరేజ్. అది అక్కడ 5 కర్రలు ఉన్నాయి పెద్దానికి. అదిగో 5 ఉన్నాయి. 5 కర్రల్లో ఏది తేడా లేదు. మొత్తం కట్టు. మామూలు కర్ర కాదు సైజు. శాకాంబరం మామూలు కదండి, బ్రహ్మాండంగా. 24 నెలల్లో అసలు ఈ సైజు ఏడన్నా వస్తుందా? ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి. ఖచ్చితంగా 24 నెలలు మొన్న జనవరికి. 4 కర్రలు 4 అదే సైజు వస్తుందా ఈ సైజు? మామూలు సైజు రాల. ఖచ్చితంగా 45 రోజులు అవుతుంది శాకాంబరం పోయి బట్టి. మామూలుగా రాల. మొత్తం అంతే ఉంది, అక్కడ లేదు. చేను మొత్తం అంతే ఉంది యావరేజ్. అవి అక్కడ చూడు, అక్కడ ఒకదానికి 3 కర్రలు ఎంతలా ఉన్నాయో. ఎకరానికి ఎన్ని టన్నులు ఎక్కువ అవుతుంది ఇప్పుడు శాకాంబరం వల్ల 2 సార్లు పోయటం వల్ల? ఖచ్చితంగా 5-6 టన్నులు ఎక్కువ అవుతుంది ఎకరానికి. 5-6 టన్నులు అంటే దాదాపు 6 నాళ్ళు. వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వస్తుంది శాఖ. మరి మీరు కొనుక్కొని కొట్టుకుంటారు అన్ని పేర్లకి ఫుల్గా. అసలు శాకాంబరం తప్పితే రెండోది వాడేకి వచ్చినే లేదు. ఇక పోయినసారి 3 సంవత్సరాలు ఉన్న ఈ సైజు రాల కర్ర. పోయినసారి కొట్టేటప్పుడు 2 కటింగ్లకు కూడా 2 నెలలు ఎంత తేడా వచ్చింది. సపోటా కాయ కూడా ఇంత నీట్గా ఉండదేమో అనుకుంటా. దాదాపు సపోటా కాయ కూడా ఇంత నీట్గా ఈ తాట మీద ఈ సన్న పొబ్బ లాంటి పొడ సపోటా కాయకు కూడా ఉండదు.